spell. Oh, it's like we've always known it. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మధ్యాహ్నం భోజనం అయిన వెంటనే వండిన వాటిలో ఏమైనా ఉంటే చిన్న బౌల్స్లోకి తీసేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తాను. మ్యాక్సిమం 90% మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎవ్రీ మీల్కి తర్వాత గిన్నెలు అయితే వాష్ చేస్తూ ఉంటానండి. ప్రతిరోజు మన హెల్త్, ఎనర్జీ ఒకేలా సపోర్ట్ చేయవు కదండి. ఒక్కొక్కసారి అయితే డిలే అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం టైమ్స్ మాత్రం ఇమీడియట్గా క్లీన్ చేసుకుని కిచెన్ కౌంటర్ టాప్, అదేవిధంగా గ్యాస్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నేనైతే ఈ మార్గశిర మాసంలో సాయిబాబావి నవగురువార వ్రతం స్టార్ట్ చేశానండి. ప్రతి వారం బాబా దగ్గర కొబ్బరికాయ కొట్టడం వల్ల కొబ్బరి చెట్లు ఎక్కువే వస్తున్నాయి. కొన్ని అయితే చట్నీలు చేస్తున్నాను. నిన్నైతే ఈ కొబ్బరికో చేసి ఉంచానండి. ఇవాళ వీటితో కజ్జికాయలు చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఒకే రోజు అన్ని పనులు చేయడం అంటే అవ్వదు. అందుకే ఆఫ్టర్నూన్ టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడ ఈ కజ్జికాయలని గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నానండి. అసలే డీప్ ఫ్రై చేస్తాం కదా, మరలా మైదా కూడా ఎందుకనేసి గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఈ గోధుమ పిండి కలపడానికన్నా ముందుగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై కాబట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే ఈ చపాతీ ముద్దనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక ఈ చపాతీ ముద్దని వెంటనే స్టార్ట్ చేయకుండా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నానండి. కంటిన్యూస్గా వర్క్ చేయాలన్నా కూడా అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో మిడిల్లో నేను చిన్న బ్రేక్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఒక 15 మినిట్స్ హాల్లో కూర్చుని తర్వాత ఈ కజ్జికాయలు చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. పిండినైతే నాకు కావాల్సిన చపాతీ సైజుని బట్టి చిన్న వండల కింద అయితే చేసుకుంటున్నానండి. నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఈ కజ్జికాయలు చేసుకుని ఈ కజ్జికాయల బల్లని అయితే తీసుకున్నాను. అందుకే ఇవాళ చాలా ధైర్యంగా వీటిని అయితే స్టార్ట్ చేస్తున్నాను. లేదంటే కొంచెం టైం టేకెన్ కాబట్టి ఎప్పుడో చేశాను, మరలా చాలా డేస్ తర్వాత ఇవాళే చేస్తున్నాను. ఇదేనండి నేను తీసుకున్నది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ చపాతీని దీని మీద పెట్టేసి మధ్యలో ముందుగా తయారు చేసుకున్న కొబ్బరికూరని వేసుకుని ప్రెస్ చేసుకోవడమే. ఒకవేళ మనము ఈ చపాతీ పెట్టేదానికన్నా కూడా కొంచెం పెద్ద చపాతీ వచ్చేస్తే ఎక్సెస్ పిండిని బయట నుంచి తీసేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గానే ఫిట్ అయిపోయింది. నేను ఈ మిడిల్లో ఉన్న పోర్షన్ చూసి దాన్ని బట్టి చిన్న చపాతీలు అయితే చేశాను. ఇలా మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను వీటిని ప్రిపేర్ చేస్తున్నప్పుడే మా తాతయ్య అయితే కొంచెం పిండిని తీసుకువెళ్ళి డోనట్ అంటండి, ఇది డోనట్ చేశాడు. దీన్ని కూడా వేయించమని తెచ్చిస్తున్నాడు. వాటి డోనట్ని కూడా వేస్తున్నాను. మా ఇంట్లో అయితే నేను మా నానమ్మ దగ్గర నుంచి కూడా చూస్తున్నది ఏంటంటే, ఇలా ఏదైనా పెనం పెట్టి డీప్ ఫ్రైలు చేసినప్పుడు ఫస్ట్ వండింది అయితే అగ్నిదేవుడికి అనేసి అప్పట్లో కట్టెల పొయ్యలు కదండి, కట్టెల పొయ్యి దగ్గర పెట్టేవారు. నేనైతే ఇంకా అదే పద్ధతి ప్రకారము ఇలా డీప్ ఫ్రైలు చేసినప్పుడు ఏం వండినా ఇలా ఫస్ట్ది గ్యాస్ దగ్గర అయితే పెడుతూ ఉంటాను. మన కజ్జికాయలు అయితే మొత్తం ఈ డబ్బాతో వచ్చాయండి. ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి. ఇవి చల్లారిన తర్వాత మూత పెడతాను. ఈవినింగ్ టైం అయితే అలా పిల్లల్ని తీసుకుని మా ఇంటికి దగ్గరలో పార్క్ ఉందండి, ఆ పార్కుకి వెళ్తూ ఉంటాము. ఇవాళైతే ఈ కజ్జికాయలు చేయడం వల్ల ఇంకా బయటకు వెళ్ళే టైం లేదు. దాంతోపాటు ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది, బయట కూడా కొంచెం చల్లగా ఉంది. ఇక ఇవాళైతే బయటకు వెళ్ళట్లేదు. డైలీ అయితే మా అమ్మాయిని ఒక హాఫ్ అన్ అవర్ అలా చదివిస్తూ ఉంటాను. ఇంక ఇవాళ నైట్ డిన్నర్కి అయితే ఆల్రెడీ చపాతీ పిండి కలిపాను కదండి, కొంచెం పిండిని ఉంచాను. చపాతీ చేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మిల్ మేకర్ పొటాటో కర్రీ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించాను కదండి, ఈ మిల్ మేకర్ని ఇండియాలోనే తీసుకున్నాము. ఇవి చాలా కొంచెం చిన్న సైజు ఉంటాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మనకి పెద్ద మిల్ మేకర్తో కంపేర్ చేస్తే ఇవైతే కర్రీలో వేసినప్పుడు చాలా జ్యూసీగా అనిపిస్తాయండి. ప్రతిసారి నేను మిల్ మేకర్ని ఖచ్చితంగా ఇండియా నుంచే తెచ్చుకుంటాను.
నేను ఎప్పుడైనా వెజిటేబుల్స్ అవి కట్ చేసినప్పుడు సెపరేట్గా ప్లేట్ కానీ పేపర్ కానీ అలా ఏం పెట్టనండి. ఇలా చాపింగ్ బోర్డ్ మీదే కట్ చేసి ఇమీడియట్గా మాత్రం డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాను. ఇక వెజిటేబుల్స్ కటింగ్ అయిన తర్వాత పెనం పెట్టుకుని కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఏ కర్రీ చేసినా ఈ స్పూన్ అయితే కంపల్సరీ అండి. నాకు ఈ స్పూన్ తోటే కొలత తెలుస్తుంది. నాన్ వెజ్ కర్రీస్ అయితే ఈ స్పూన్ డైలీ వేసే ఆయిల్ కన్నా కొంచెం ఎక్కువ వేస్తాను. వెజ్ అయితే కొంచెం తక్కువ వేస్తాను. ఇక ఆనియన్స్ పొటాటోని సిమ్లో పెట్టేశానండి. అది సిమ్లో కుక్ అవుతూ ఉంటుంది. ఈలోగా పక్కనే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ ఎప్పుడు చేసినా పిల్లలకి కొంచెం ఫన్గా ఉండాలనేసి షేప్స్లో చేస్తుంటానండి. ఇవాళ అయితే వీళ్ళకి ట్రయాంగిల్, స్క్వేర్ షేప్స్లో అయితే చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్క్వేర్ చపాతీ కోసం ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని మరీ గట్టిగా కాకుండా కొంచెం పైన ప్రెస్ చేసుకుంటూ ఆ షేప్ అవుట్ అవ్వకుండా చేస్తే మనకి చపాతీ మనకి కావాల్సిన షేప్లో వస్తుంది. ఈలోగా మనకి పొటాటో, ఆనియన్ అయితే ఫ్రై అయినాయండి. తర్వాత వీటిలో ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ని కూడా వేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించి తర్వాత వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నిటిని పేస్ట్లా చేసుకున్నానండి. దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి ముందుగా ప్రిపేర్ చేసిన కర్రీలో వేస్తాను. ఇలా చేయడం వల్ల కర్రీకి గ్రేవీకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. దాంతోపాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి. నేను మ్యాక్సిమం ఏ కర్రీస్లో అయినా ఈ మసాలాని అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఇదైతే మింట్ కొరియాండర్ క్యూబ్ అండి. దీన్ని కూడా చివరిగా ఒకటి వేసుకుని మూత పెట్టుకొని చపాతీలో కాబట్టి మరీ దగ్గర పడిపోకుండా కొంచెం ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వాటరీగా ఉన్నప్పుడే పక్కకు దించుకుంటున్నాను. ఇక ఈ చపాతీలు చేసినప్పుడు కొంచెం మెత్తగా రావాలి అంటే ఒక చిన్న టిప్ అండి. చపాతీ వేయగానే ఆయిల్ వేసేయకుండా మనం 1-2 సార్లు తిప్పిన తర్వాత బబుల్స్ స్టార్ట్ అవుతాయి కదా, ఆ తర్వాత మాత్రమే ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువసేపు పెనం మీద ఉంచకుండా ఫాస్ట్గా అటు ఇటు తిప్పుతూ మనకి కావాల్సిన కలర్ వచ్చిన తర్వాత పక్కకు దించేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు అన్నవి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్, స్క్వేర్ చేశాను పిల్లల కోసం. ఇక డిన్నర్ అయిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత వచ్చిన డిషెస్ అన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసుకున్నాను. ఇంక ఈ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. వండడం, కడగడం, చేయడం వల్ల ఈ కిచెన్ ఒకసారి కౌంటర్ టాప్ అదేవిధంగా గ్యాస్ అన్నిటినీ క్లీన్ చేసేసాను. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి అదేవిధంగా నెక్స్ట్ డే బూరెలు వేయాలనుకుంటున్నానండి అమ్మవారికి నైవేద్యానికి. వాటి కోసం పప్పులు నానపెడుతున్నాను. బూరెల కోసం మినపప్పు నానపెడుతున్నాను. మా బ్రేక్ఫాస్ట్ కోసం పెసరపప్పును నానపెడుతున్నాను. ఇక్కడ మా అబ్బాయి మాత్రం నా పని అంతా అయ్యి నేను పడుకునే వరకు నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. తిరగడమే కాకుండా వాడు చేయగలిగే చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే అవి కూడా చేస్తూ ఉంటాడు. ఇక మార్నింగ్ లేవగానే బూరెలు వేసేద్దాం అన్నట్టు పచ్చిశనగపప్పును కూడా నైటే నానబెట్టి అన్నిటిలో వాటర్ వేసి మూతలు పెట్టేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న కోకోనట్ ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. మన ఛానల్లో ఇంట్లో కోకోనట్ ఆయిల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మెయిన్గా ఈ మధ్య చాలామంది కోకోనట్ ఆయిల్తో డైట్ ఫాలో అవుతున్నారు కదండి, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లస్ మనకి హెయిర్ ఆయిల్గా కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దామోదర హారతి అని కృష్ణునికి హారతి ఇస్తున్నారు. అది ఎందుకో నాకు చాలా నచ్చింది. అప్పటి నుంచి నైట్ పడుకునే ముందు కృష్ణునికి ఇలా ఒకసారి దీపాన్ని చూపించి తర్వాత మేమైతే పడుకుంటాము. ఇలా మాకు అలవాటైపోయింది. ఇవన్నీ అయ్యేసరికి టైం 9:30 అయిందండి. మా కార్తికేయ అయితే నాకన్నే ముందే లైట్స్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక తర్వాత నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కాబట్టి కొంచెం అర్లీగా లేవడానికి అలారం సెట్ చేసుకుని అయితే పడుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.